రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తుందని మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు తెలిపారు. శుక్రవారం మెదక్ మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్వారీ వ్యవస్థ ఉండేదని, అప్పుడు సంవత్సరానికి ఓసారి జమాబందీ చేసి భూముల వివరాలు పకడ్బందీగా పహాణీలో నమోదు చేసేవారని, అలాంటి భూములకు ప్రజలకు హక్కు లేకుండా ధరణిలో చాలా ఇబ్బందులు పడ్డారని, ధరణి స్థానంలో నూతన చట్టాన్ని తేవడానికి ప్రభుత్వం నిపుణులతో కమిటీ వేసి భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భూమి ఒకటిదైతే పేరు ఒకటిది వస్తుండే, పేరు ఇంకోటిది వచ్చినా కానీ ఎవరినైనా అడుగుదామంటే కనీసం అంటే ఎవరిని అడగలేని పరిస్థితిలో మరి గత పదేళ్లలో మనం ఉండడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇవాళ మన ప్రజల ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి భూభారతి అనే ఒక చట్టం తెచ్చి భూభారతి పోర్టల్ ద్వారా మన బడుగు బలైన వర్గాలు, మన మహిళలు, మన రైతులు, మన అందరు కూడా మంచిగా ఉండాలా, మరి అందరికీ ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో మరి ఇవాళ భూభారతి తేవడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బందులున్నా మరి మీరు వారికే డైరెక్ట్ చెప్పొచ్చు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇంతకు ముందులాగా ఏదో ఎమ్మెల్యేలు ఇల్లు చుట్టో, ఎంపీలు ఇల్లు చుట్టో, ఎంఆర్ఎల్ చుట్టో, ఆర్డీఓల చుట్టో తిరిగే పరిస్థితి ఉండదు. వాళ్ళే మీ గ్రామంకి వచ్చి, వాళ్ళే మీ గల్లీకి వచ్చి మీ సమస్యలు ఏమున్నా అన్ని కూడా మరి పరిష్కరించే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ ఇంకొక విషయం, గత 10 ఏళ్ళు మరి బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, గిరిజనులకు కానివ్వండి, మరి బీసీలకు కానివ్వండి, లేకపోతే దళితులకు కానివ్వండి, ఎవరికి కూడా మరి భూ కేటాయింపు జరగలేదు. ఏదున్నా ఇంతకు ముందు మన ఇంద్రమ్మ రాజ్యంలో జరిగితే మళ్ళా ఇప్పుడు మన ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాకనే జరుగుతుంది తప్ప 10 ఏళ్ళు ఎవరు కూడా ఎవరికి భూమి ఇయ్యలేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. చేయడం జరిగింది. ఇంతకు ముందు ఏంటంటే ఈ 22,000 ఎవరికి ఇస్తే మాకు ఎక్కువ కమిషన్ వస్తుంది, ఈ 22,000 కోట్లు ఏడ పెడితే మాకు ఎక్కువ పైసలు వస్తాయి, ఎట్లా దోచుకోవచ్చు, ఎట్లా దాచుకోవచ్చు అనే విధంగా మరి గత 10 ఏళ్లలో మరి ప్రభుత్వం వ్యవహరించింది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అరే మాకేం రూపాయి కూడా వద్దు, ప్రజలు బాగుంటే చాలు అనే ఉద్దేశంతో ఏకకాలంలో 22,000 కోట్లు మరి రుణమాఫీ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.